సో హలో మిత్రో, ఈ రోజు మనం రోస్ట్ చేయబోయేది ఈ ముగ్గురు గింజల్ని. ఇందులో ఇద్దరు సిగ్మా అనుకుంటూ పిగ్మా రీల్స్ తీస్తారు, ఇంకొకరు రోస్టింగ్ అనుకుంటూ బూతుల రీల్స్ తీస్తారు. ఈ పువ్వు గల రీల్స్ చూస్తే ఒంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం నెగటివ్ ఎనర్జీగా మారుతుంది. సో మరి ఇలాంటి దరిద్రమైన పిగ్మా రీల్స్ ని, బూత్ రీల్స్ ని రోస్ట్ చేసి 90 mm రాడ్ దింపేద్దాం. అంతకన్నా ముందు చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, చిన్నగా బూతులుంటాయి. పోతారు, మొత్తం పోతారు. ఈ పువ్వుగాడి పేరు మిస్టర్ రోయో. సొల్లు మాటలు మాట్లాడుతూ సిగ్మా అనుకుంటాడు ఈ పిచ్చి పిగ్మా గాడు. ఇంతకు ముందు తన గాజులో నా వేలు కూడా పట్టేది కాదు. అదేంటో ఇప్పుడు నా చెయ్యలు వచ్చినా కానీ స్పర్శ తెలియట్లా. ఒరే, వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో అర్థమైందా? అర్థమైంది. ఆ గాజులో నుంచే కదా వాడు వచ్చింది. ఇక్కడ మనకి పాయింట్ అర్థం కాలేదు. ఆ అమ్మాయి గాజు అలానే ఉంది, కానీ వీని చెయ్యి చిన్నగా అయింది. నాకు నీతో క్రికెట్ ఆడడం అంటే చాలా ఆశ, కానీ ఏం చేయమంటారు, ఆడుకోవడం నీ దగ్గర బాల్స్ కదా. గోచీల నావి ఉన్నాయిరా, చూస్తావా? ఆ రీల్ ఎండింగ్ లో డైరీతో ఉన్న దొంగకోలు పట్టేవాడిలాగా ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా? అదే కదా. అయినా అమ్మాయిల బాడీ పార్ట్స్ పైన అంత నీచంగా రీల్స్ చేస్తున్నావు. ఏ అమ్మాయి అయినా నీ పైన కేసు పెట్టిందనుకో, ఇంకేముందిలే, పోలీసులు వాడి లొల్లి కోసి వాడి నోట్లోనే పెడతారు. తర్వాత క్రికెట్ ఆడుకోవడానికి బ్యాట్ కూడా ఉండదు. వాడు భయంతో తనం పెట్టినా భక్తితో తనం పెట్టినా ఇంకో స్త్రీకే మొక్కుతున్నాడు. ఇదంతా చూసాక నాకు అర్థం కాదు, ప్రతి స్త్రీలో దేవత ఉంటుంది. ప్రతి స్త్రీలో దేవత ఉందని నువ్వే అంటున్నావు. మరి అలాంటి స్త్రీ గురించి ఏంట్రా అంత గలీజ్ గా మాట్లాడుతున్నావు? కావాలంటే ఈ వీడియో చూడు. బాస్, అది నీ లవరే, నేను కాదనట్లా. అదే స్నాప్ లో ఇప్పుకొని మరీ ఫోటోలు పెడుతుంది, ఇన్స్టాగ్రామ్ లో దాన్ని చూపిస్తా వీడియోలు చేస్తుంది. ఏమో దానికి ఇప్పు చూపించుకోవడమే అలవాటేమో. నీకు నచ్చట్లేదేమో అది, కానీ దానికి ఇష్టం ఏం చేస్తుందిగా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. చిచి, మళ్ళీ పువ్వుగానికి 1,50,000 మంది ఫాలోవర్స్. వాడిని ఎంకరేజ్ చేస్తున్న ఫాలోవర్స్ కే చెప్తున్నా, వాడు చేసే రీల్స్ ని మీ ఇంట్లో అమ్మ అక్కల ముందు చూడండి. చెప్పు తీసుకొని కరోనా లేకున్నా క్వారంటైన్ లో వేసి మరీ మింగుతారు. ఓపిక కూడా హద్దు ఉంటుంది. గీత దాటడం ఎవరికి మంచిది కాదు. నీ చొక్కా మీద మరకంటితేనే 10 మంది ముందు తిరగడానికి నామోషిగా ఫీల్ అవుతుంది. అలాంటిది ఒక అమ్మాయి మీద లంజాను ముద్రేసి నీ మరకు ఉతికితే పోద్ది, కానీ అమ్మాయి జీవితాంతం వస్తుంది. నన్నేం చేయమంటావు బ్రో? నిన్నటిదాకా నీ లవర్ అన్నావు, ఇప్పుడు అదే పెద్ద లంజాను. నేను చెప్తానే ఉన్నా, ఐ లంజల్ రాజ్యోళ్ళకి వెళ్ళకండ్రా అని. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. సరే, వాని పక్కన పెడితే ఈ చుక్క పేరు స్వైగాల్. ఈ గింజ రోస్టింగ్ చేస్తుంది, ఎలా చేస్తుందో మీరే చూడండి. ఏంద్రా నువ్వు లంజోడికే కదా, లంజవా? వాడు ఎర్రి పువ్వే కావచ్చు, కానీ ఎంత ఎర్రి పువ్వు అయినా వాడిని గింజోడుక గింజ అని ఎలా అంటారు? అసలు ఆ వర్డ్స్ మీనింగ్ తెలుసా? ఇండైరెక్ట్ గా వాళ్ళ అమ్మని అన్నట్టే కదా. అరే సులి పైన కొట్టుకో, సులి వలుగుతుందా లేకపోతే గ్లాస్ వలుగుతుందా? బీర్ బాటిల్ చూద్దాం, ఏది వలుగుతుందో చూద్దాం. స్కూల్ పోరా లంజో. ఒరే, ఎవడైనా ఈ చుక్కకి రోస్టింగ్ అంటే ఏంటో చెప్పండ్రా. గింజోడు కానే వాడు వస్తేనే రోస్టింగ్ అనుకుంటుంది ఈ చుక్క. చిచి, ఇప్పుడు మీరు ఏదైతే పదాలు వాడుతున్నారో అవే పదాలని మిమ్మల్ని రోస్టింగ్ చేస్తూ వాడితే సూడో ఫెమినిస్టులు దిగిపోతారు. స్విచ్ ఆఫ్ అయింది, ఊరికే నీది రాగవగాంది. ఏంది మొడ్డల ఊరికే ఇన్స్టాగ్రామ్ లో దెంగే. అవునండి, నిన్ను దెంగే వారికి ఆగరండి ఎవరు. ఒరే, అసలు వీళ్ళు అమ్మాయిలా మాట్లాడుతున్నారా? అమ్మాయిలు బూతులు మాట్లాడొద్దా ఏంటి? బూతులు మాట్లాడడం తప్పు కాదు భయ్యా, కానీ హ్యూమర్ లేకుండా, వీడియోకి సంబంధం లేకుండా పిచ్చి పువ్వులా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్పు. మళ్ళీ ఈ చుక్క బూతులతో పాటు లైక్స్, కమెంట్స్ కోసం కకృతి పడి ఎక్స్పోజింగ్ కూడా చేస్తుంది. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో ఏం చిల్లర కాదురా మీరు. అమ్మా సూడో ఫెమినిస్టులు, ఇది మీకే. ఒక వీడియోలో ఒక డ్రెస్ కింది కన్నదంటే ఏదో అనుకోకుండా అయ్యిందిలే అనుకోవచ్చు, కానీ ప్రతి రీల్ లో మ్యాండేటరీగా అలా కింది కనడాన్ని ఏమంటారు? అసలు అలా అనే వాళ్ళని ఏమంటారు? మళ్ళీ చుక్క కమెంట్ బాక్స్ లో కామంతో కళ్ళు మూసుకుపోయిన కరువు బ్యాచ్ మొత్తం అక్కడనే ఉంటారు. ఒక్కో కమెంట్ ఒక్కొక్క బాత్రూమ్ అనుకోవచ్చు. ఇఫ్ యు నో యు నో. వేసుకున్న దాన్ని చేసుకోవాలని నేను అనుకున్నా, చేసుకోవడం మానేసి ప్రతి ఒక్కడితో వేసుకునే పనిలో వీళ్ళున్నారు.
ఈడి పేరే కాల్ మీ సూర్య బేబీ. కాల్ మీ సూర్య బేబీ అని తీసేసి కాల్ బాయ్ సూర్య బేబీ అని పెట్టుకో. మరి అలా ఉంటాయి ఈడి ఎర్రివుక్ మోటివేషన్ల వీడియోలు. ఏంటి వీడిని కూడా ఈ వీడియోలోనే రోస్ట్ చేస్తావా? వద్దా? వద్దులేరా, ఇప్పటికే వీడియో లెంత్ పెరిగిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2 లో వీడితో పాటు ఇలాంటి హెర్రియుక్ మోటివేషన్ ఇచ్చే వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఏమంటావు? సర్లే. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.